అది నెమ్మది నెమ్మదిగా అసలు గ్రామాలలో ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఏ రాజకీయ పార్టీకి కూడా ఎటువంటి ఆదరణ రాలేదు గతంలో. వాస్తవానికి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేమే కొత్త వాళ్ళం. మాకంటే పాతయి 40-50 ఏళ్ళ ఇండస్ట్రీ, 70 ఏళ్ళ ఇండస్ట్రీ, మేము 140 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న పార్టీలు చాలా ఉన్నాయి. చాలా పార్టీలు చాలా సభలు చేసుకున్నాయి. కానీ ఏ పార్టీ సభ కూడా ప్రజల్లో చర్చకు దారి తీయలేదు. కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ నిర్వహిస్తున్న సభకే ఆ ఆదరణ వస్తూ ఉంది. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మేము పెట్టిన సభలే ఇప్పటి వరకు భారతదేశంలో రికార్డుగా ఉన్నాయి. మేము పెట్టిన సభని ఇంకొక సభ ఇంకోటి రికార్డు బ్రేక్ చేసుకుంది మేమే చేసుకున్నాం తప్ప ఇంకెవరితో కూడా కాలేదు. ప్రజల యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం, బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ జెండాకు ఆ రకమైన ఆదరణ ఉంది. గతంలో సభ్యత్వ నమోదు సందర్భంలో చూసినప్పుడు కూడా మా పార్టీ సభ్యత్వం కావాలని చెప్పి ప్రజలు వచ్చి ఇళ్లలో అడిగి, గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు కనబడితే అడిగి నాకు సభ్యత్వం కావాలని చెప్పి తీసుకున్న సందర్భాన్ని చూసినాం. రోడ్డు పైన బెంచి కుర్చేసుకొని కూర్చుంటే సీరియల్లో నిలబడి సినిమా టికెట్లకు వచ్చినట్టుగా నిలబడి సభ్యత్వం తీసుకున్న సందర్భం కూడా ఒక టీఆర్ఎస్ పార్టీకి సొంతం. మరి ఆ పద్ధతుల్లో ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇవాళ చర్చ, గ్రామాలలో చర్చ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు కూడా 4-5 రోజుల ముందు నుంచే ప్రారంభమైన, ప్రత్యేకించి ఏ రైతాంగం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నదో, మోసపోయిందో, ఈ ప్రభుత్వం చేతితోని మోసానికి గురవుతుందో ఆ రైతాంగం ఇవాళ ఇంకెక్కువ కసిగా ఉన్నారు. కేసీఆర్ కనపడాలిపోయి ఆ ఎలకతుర్తి మట్టిని ముట్టుకోవాలి, మేము చేసిన పొరపాటును సరి చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఎడ్ల బండ్లతోనే 4 రోజుల క్రితమే ప్రారంభమై వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సభ ప్రాంగణాన్ని చేరుకొని తీరాలని చెప్పి పట్టుదల కనబడుతూ ఉంది. దారంటే కూడా రైతాంగం, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరినరు, సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరినరు, ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద, కొంతమంది మేము ఆటోలకి కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. చాలా చోట్ల నుంచి మహిళలు కూడా మేము వస్తాము అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎండలు కావచ్చు, దూరభారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసినారు. మహిళల్ని కూడా ఎక్కువగా తీసుకురాకండి, ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ వాళ్ళు సేఫ్ ఇంటికి చేరుకోవాలి, వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా దారి బట్టి ఇబ్బంది పడతాం, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీలైనంత మేరకు డిస్కరేజ్ చేయండి అని చెప్పి. నిన్న మొన్న నుంచి మాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. గ్రామాల్లో రైతాంగం 70-80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు రైతాంగం కూడా మేము వస్తామని చెప్పి అడుగుతున్నారు. సార్ మేము వీళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గ్రామాల నుంచి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, వద్దు, డిస్కరేజ్ చేయండి, ఎండలకు తట్టుకోవడం కష్టమవుతుంది, వద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని నివారిస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలి, అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలి. కాబట్టి వాస్తవమే ఉత్సాహం ఉంది అందరికీ. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి, ప్రత్యక్షంగా ఆ సభకు వెళ్ళి రావాలి. అన్నిటికి మించి ఈ సభలో మేము పాల్గొనాలి, మేము భాగస్వాములకు కావాలి అన్న భావన, ఆ ప్రేమ, ఉత్సాహం ప్రజల్లో కనబడుతుంది పెద్ద ఎత్తున. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేదు, ఈ తాలూకా ఆ తాలూకా అని లేదు, ప్రతి చోటు నుంచి కూడా ఆ భావన కనబడుతూ ఉంది. కానీ ఇవాళ సరే పాపం కొంతమందికి ఏదో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఆగమాగం అవుతున్నారు. ఏ పార్టీ ఏ సభ పెట్టుకున్నా ఇంకొక పార్టీ దానిపైన జనరల్గా విమర్శలు చేయదు, మాట్లాడదు. కానీ చాలా ఆశ్చర్యంగా ఏది చేసినా టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపే పాపం అందరి చూపు కనబడుతూ ఉంటుంది. మిగతా పార్టీలేదు కూడా సభలు జరుపుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఒకటి ఏదో రాజస్థాన్లో చేసినట్టుంది, మళ్ళీ నిన్న వాళ్ళు హైదరాబాద్ కూడా చేసినట్టుంది. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? మేమేం అడగలేదే, మీరు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో, మేము ఎప్పుడు అడగలేదే. వాళ్ళ సభను ఎందుకు పెట్టుకున్నారు, గాడెందుకు పెట్టుకున్నారు, గీడెందుకు పెట్టుకున్నారు కూడా మేము ఎప్పుడు అడగలేదు. పాపం వాళ్ళకు తోడు బీజేపీ కూడా పాపం ఎందుకో వాళ్ళకి చాలా దుగ్ధ కనబడుతూ ఉంది. అసలు మీకెందుకు ఓడేం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు? నీకెందుకురా భయ్ అనుమానము? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, గులాబీ జెండా కేసీఆర్. కేసీఆర్ సభకు వస్తున్నారు ప్రజలు, కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు? మీకెందుకు అనుమానాలు? మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు?
కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలికి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే, ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దారి బట్టి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దారులు కూడా చాలా ఎక్కువ దారులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.